హాయ్, దిస్ ఈజ్ లక్ష్మణ్ సార్, సీనియర్ హిస్టరీ ఫ్యాకల్టీ. ఇప్పుడు మనం ఇండియన్ హిస్టరీలో భాగంగా క్వశ్చన్స్ చూద్దాం. నంబర్ 1 క్వశ్చన్, క్రింది వాణిలో సరికానిదేది గుర్తించుము. క్రింది వాణిలో సరికానిదేది గుర్తించుము. నంబర్ 1, మౌర్యుల కాలం నాటి భవనాలు మానవ మాత్రులు నిర్మించినవి కావు, ఏవో అద్భుత శక్తులు నిర్మించినట్లు ఫాహియాన్ తెలిపారు. నంబర్ 2, అశోకుడు 84,000 బౌద్ధ స్తూపాలను నిర్మించినట్లు సింహాల బౌద్ధ గ్రంథమైన దివ్యవదనలో చెప్పబడింది. 3, అశోక ధమ్మ అనగా పాలీ భాషలో ప్రజల నైతిక ప్రవర్తన నియమావళి. 4th వన్, భారతదేశంలో శాసనాలను మొట్టమొదట వేయించినది డేరియస్ 1. ఇందులో మనకు ఆప్షన్స్ కనుక చూస్తే ఏ ఆప్షన్ 1, 2, బి ఆప్షన్లో 1, 4, సి ఆప్షన్లో 2, 3, 4th వన్ 4, డి ఆప్షన్లో 4 మాత్రమే. ఇక్కడ మౌర్యుల కాలం నాటి భవనాలు మానవ మాత్రులు నిర్మించినవి కావు, ఏవో అద్భుత శక్తులు నిర్మించినట్లు ఫాహియాన్ తెలిపాడు. ఇది వాస్తవమే. రైట్ ఆన్సర్, సరైనటువంటి వాక్యము. అశోకుడు 84,000 బౌద్ధ స్తూపాలను నిర్మించినట్లు సింహాల బౌద్ధ గ్రంథమైన దివ్యవదనలో చెప్పబడింది. రైట్ స్టేట్మెంట్. అశోక ధమ్మ అనగా పాలీ భాషలో ప్రజల నైతిక ప్రవర్తన నియమావళి. రైట్. సరికానిదేది అన్నప్పుడు భారతదేశంలో శాసనాలను మొట్టమొదట వేయించినది అశోకుడు. రైట్ ఆన్సర్. కానీ ఇక్కడ ఆప్షన్లు ఏమి ఇచ్చినాం మనము? డేరియస్ 1. ఈ డేరియస్ 1 ఎవరు? పర్షియా రాజు, నేటి ఇరాన్ ఆనాటి పర్షియా రాజు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా శాసన రచనను ప్రారంభింపజేసిన వాడు డేరియస్ 1. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా శాసన రచన ప్రారంభించినది డేరియస్ 1. భారతదేశంలో మొట్టమొదటిసారిగా శాసన రచన ప్రారంభించినది అశోకుడు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఆప్షన్లో ఇది మనకు సరికానిది అనేది మనకు డి 4 మాత్రమే. ఇది మనకు రైట్ ఆన్సర్. ఇప్పుడు సరికానిది. ఇక్కడ ఒక డౌట్ కూడా వస్తుంది విద్యార్థులకు. మనకు ఆప్షన్లో ఇక్కడ 1, 4 కూడా పెట్టే అవకాశాలు ఉంటాయి, ఒకటోది కూడా, కానీ కాదు. అసలు ఫాహియాన్ అనగానే అందరికీ తెలిసి గుర్తొచ్చేది గుప్తుల కాలంలో 2వ చంద్రగుప్తుని ఆస్థానాన్ని సందర్శించిన విదేశీ చైనా బౌద్ధ యాత్రికుడు ఫాహియాన్. గుప్తుల కాలంలో వచ్చిన వాడు కదా. మరి గుప్తుల కంటే ముందే ఉత్తర భారత్ను పరిపాలించిన వారు మౌర్యాస్ కదా. మరి మౌర్యుల కాలంలో లేడు కదా ఫాహియాన్. కాబట్టి ఇది కూడా సరికానిదేమో అని అనిపిస్తుంది. కానీ గుప్తుల కాలంలో వచ్చినటువంటి ఈ ఫాహియాన్ మౌర్యుల కాలం నాటి భవనాల గురించి చాలా స్పష్టంగా తాను రాసినటువంటి ఫక్సోకి అనే గ్రంథంలో రాశాడు. ఫక్సోకి అనే గ్రంథంలో అంటే మౌర్యుల కాలం నాటి భవనాలు చెక్కలతో నిర్మాణం చేసినట్లు కూడా చెప్పడం జరిగింది. ఇది రైట్ స్టేట్మెంట్ అండి. ఈ అనుమానం కూడా ఉంటుంది కాబట్టి మీకు దీన్ని క్లారిటీ ఇచ్చాను. అంటే గుప్తుల కాలంలో వచ్చినటువంటి ఫాహియాన్ అంతకంటే ముందు భారతదేశాన్ని పరిపాలించిన మౌర్యుల కాలం నాటి భవన సముదాయాల గురించి చాలా స్పష్టంగా వివరించాడు. ఇక సెకండ్ వన్ చూడండి, ఇది సరైనది అన్నాం. అశోకుడు 84,000 బౌద్ధ స్తూపాలను నిర్మించినట్లు మనకు సింహాల బౌద్ధ గ్రంథమైన దివ్యవదనలో చెప్పబడింది. ఈ 84,000 బౌద్ధ స్తూపాలలో ప్రధానంగా సాంచి, సారానాథ్, ససరాం, కనహేరి, అమరావతి ఈ బౌద్ధ స్తూపాలను కూడా అశోకుడే నిర్మించినట్లు ఇందులో చెప్పబడింది. ఇక ధమ్మ అనగా పాలీ భాషలో ప్రజల నైతిక ప్రవర్తన నియమావళి. అంటే ప్రజల నైతిక ప్రవర్తన నియమావళి అంటే ఏమని చెప్పారు? అహింస, పరమతసానాన్ని పాటించడం, ఇటువంటి విషయ భావజాలంతో కూడినటువంటిదే ప్రజల నైతిక ప్రవర్తన నియమావళి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ క్వశ్చన్కు
మనకు సరికానిది ఏది అన్నారు కాబట్టి మనకు 4th వన్ అండి. ఇక్కడ రైట్ ఆన్సరు డి 4 మాత్రమే. సెకండ్ వన్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్. కాకతీయ రాజులు యుద్ధానికి వెళ్లే ముందు ఏ దేవతను పూజించేవారు? ఏ కాకతమ్మ, బి ఏకవీరాదేవి, సి ఎల్లమ్మ, డి శివుడు. మనకి ఇందులో రైట్ ఆన్సర్ ఏకవీరాదేవి. యుద్ధానికి వెళ్లే ముందు అంటే కాకతీయుల కాలంలో ప్రధాన ఆరాధ్య దైవం కాకతమ్మ అయితే రెండవ ప్రధాన ఆరాధ్య దైవంగా మనం ఏకవీరాదేవిని చెప్పుకుంటాం. ఈ ఏకవీరాదేవి దేవాలయము ప్రస్తుత వరంగల్ జిల్లా మొగలిచెర్ల గ్రామంలో మొదటి ప్రతాపరుద్రుడు నిర్మాణం చేయగా ప్రతినిత్యము ఏకవీరాదేవి దేవాలయాన్ని రాణి రుద్రమాదేవి సందర్శించినట్లు చెప్పడం జరుగుతుంది. అంటే యుద్ధానికి వెళ్లే ముందు కాకతీయ రాజులు ఇక ఏకవీరాదేవిని సందర్శించుకుని వెళ్ళేవారట. యుద్ధాల్లో విజయం సాధించవచ్చని వారి విశ్వాసాలని చెప్తున్నారు. ఇక కాకతమ్మ అనేది కాకతీయుల ప్రధాన ఆరాధ్య దైవము. కాకతమ్మ అనే దేవతను ఆరాధించడం వలనే కాకతీయులనే పేరు వచ్చినదని వెనుకొండ వల్లభామాత్రుడు రాసిన క్రీడాభిరామంలో చెప్పబడింది. ఈ ఎల్లమ్మ ప్రత్యేకత కాకతీయుల కాలంలో మొట్టమొదటిసారిగా దక్షిణాపద చరిత్రలో అమ్మవార్లను ఆరాధించే విధానం ప్రారంభమైంది కాకతీయుల కాలంలోనే. కాకతీయుల కాలంలో ఎల్లమ్మను ఆరాధించారు. ఈ కాకతమ్మనే ఎల్లమ్మగా చెప్తున్నారు కొంతమంది చరిత్రకారులు. ఈ కాకతమ్మనే కొంతమంది చరిత్రకారులు ఎల్లమ్మగా, మౌరాల ఎల్లమ్మగా, రేణుకా ఎల్లమ్మగా చెప్పడం జరుగుతుంది. ఈమె ఆరోగ్య దేవతను కూడా చెప్పడం జరుగుతుంది. ఈ ఎల్లమ్మ ఆలయానికి అనేక మంది జోగినీలను అంకితం చేసే సాంప్రదాయం కూడా ప్రారంభమైంది అని చెప్తాము మనం. ఇక శివుడు ఇక్కడ డి ఆప్షన్. మన రైట్ ఆన్సర్ బి. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.